నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్నాము. ఏదైతే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆపోజిట్లో ఉన్నటువంటి ఇన్విటేషన్ 365 హోటల్లో అయితే కనుక ఒక యువతి షేక్ రషీదా బేగం అనే యువత అయితే కనుక ఫ్యాన్కి స్కార్ఫ్తో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 1 ఆగస్టు 2026 అయితే కనుక తను రూమ్ తీసుకొని రూమ్లో దిగడం జరిగింది. 8/2026 1:30 ప్రాంతంలో తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేదంటే తలుపు కొట్టినా సరే రెస్పాండ్ అవ్వకపోయేసరికి హోటల్ యాజమాన్యం అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే కనుక వాళ్ళు కూడా ప్రయత్నించారు. అప్పటికి తలుపు తీయకపోయేసరికి సిబ్బంది సాయంతో ఆ యొక్క డోర్ని బ్రేక్ చేసి తలుపు తీసి చూసేసరికి షేక్ రషీదా బేగం తన యొక్క స్కార్ఫ్తో ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కనుక షేక్ రషీదా బేగం బొబ్బులికి చెందినటువంటి యువతి. గత 10 రోజులుగా తన యొక్క స్నేహితురాలు గాజువాకలో ఉంటే తన దగ్గర నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి మనం వింటూ ఉన్నాము. అంతేకాదు గత నెలలో తన ప్రియుడు 6వ తారీఖున అయితే కనుక గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యి ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటకు రాక తన స్నేహితురాల దగ్గరికి ఉందామని చెప్పేసి వచ్చినటువంటి పరిస్థితి మనం వింటున్నాము. ఇటువంటి నేపథ్యంలో తాను ఇక్కడ విశాఖపట్నం మధురవాడ ఏదైతే ఇన్విటేషన్ 360 హోటల్లో రూమ్ తీసుకొని ఎవరు లేని సందర్భంలో ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది. ప్రియుడు లేడనే ఒక వార్తను జీర్ణించుకోలేక తను ఇటువంటి పని చేసింది. ఏదైనా సరే తల్లిదండ్రులకైతే కనుక కడుపు కోసం పిలిచిందని చెప్పొచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు పిఎంపాలెం సిఐ బాలకృష్ణ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధురవాడ ఏరియా స్టేడియం దగ్గరలో ఉన్న 365 హోటల్ నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చిందండి. అందులో ఒక రూమ్ నెంబర్ 408లో 407లో లోపల ఎవరు ఉండిపోయారు, లాక్ ఓపెన్ చేయట్లేదని కాల్ చేశారండి. మేము వెళ్ళి చూసేసరికి లాక్ ఎంత కొట్టినా తీయలేదు. తర్వాత మేము డోర్ని బదలగొట్టి తీయాల్సి వచ్చింది. తీసేసరికి లోపల ఒక లేడీ హ్యాంగ్ చేసుకొని ఉన్నది. ఆవిడ మేము పరిశీలించగా ఆవిడ యొక్క వివరాలు మాకు షేక్ రషీదా బేగం అని తెలిసింది. ఆవిడ బొబ్బిలి వాస్తవ్యురాలు. గత 2 సంవత్సరాలు గాజువాక తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఆవిడ బ్యూటీషియన్గా పనిచేస్తుంది. 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు హోటల్కి వచ్చింది. ఆ రోజు ఎవరో ఫ్రెండ్స్ వస్తే కలిశారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ ఏం జరిగిందో మరి ఆవిడ ఎందుకు అలా నిర్ణయం తీసుకుందో ఉదయాన్నిసరికి ఆవిడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసా, కేసు దర్యాప్తు చేస్తున్నామండి. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏమైనా కారణం ఉన్నాయో తెలియలేదు. అది తెలుసుకొని తదుపరి యాక్షన్ తీసుకుంటామండి. మరి ఆవిడ ఎవరో ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చనిపోయారట గత 20 డేస్ బ్యాక్. అప్పటి నుంచి ఆవిడ కొంచెం డిప్రెషన్లో ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చెప్పడం అని ఎవరు మనకు చూడలేదు కదా. పేరెంట్స్ ఏమంటే వాళ్ళు 2 ఇయర్స్ నుంచి పేరెంట్స్ దగ్గర అమ్మాయి ఉండట్లేదు. అది ఈ మధ్యకాలంలో మరి బయట ఫ్రెండ్స్తో ఉంటుంది సార్. ఏం జరిగిందో మీరు ఎంక్వైరీ చేసి మాకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కనుక్కొని చెప్పండి సార్ అని రిపోర్ట్ ఇచ్చారు మాకు.